బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన సీనియర్ నేత కొనిదెల నాగబాబు టీటీడీ చైర్మన్గా నియమితులయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విజయ దుందుబి మోగించాయో ఆ మరుసటి రోజే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ కలిగినటువంటి కొనిదెల నాగబాబుకి ఈ పదవి అయితే వరించనున్నట్టయితే తెలుస్తుంది. అయితే జనసేన అధినేత సోదరుడిగా కన్నా నిజమైనటువంటి జనసేన పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా కొనిదెల నాగబాబు చేసిన సేవలైతే ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొనిదెల నాగబాబు 2019వ సంవత్సరంలో జనసేన పార్టీ తరపు నుంచి నరసాపురం పార్లమెంటు తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా కొనిదెల నాగబాబు తనదైనటువంటి శైలిలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఆరోగ్యం బాగలేనటువంటి పరిస్థితుల్లో కూడా నాగబాబు ఎప్పుడూ కూడా పార్టీ కార్యక్రమాలకైతే దూరం కాని పరిస్థితి ఉంది. జనసేన అధినేతకు మొదటి నుంచి తోడుగా వెన్నంటే ఉన్నటువంటి నేతగా కొనిదెల నాగబాబుకి అయితే గుర్తింపు ఉంది. మొత్తానికి కనుక చూస్తే అన్నా తమ్ముల అనుబంధం కంటే కూడా తన సోదరుడిని ఒక పార్టీ అధినేతగా, ప్రెసిడెంట్ గారు అంటూ సంబోధించేటువంటి ఏకైక నేతగా కొనిదెల నాగబాబు అయితే జన సైనికుల గుండెల్లో అయితే స్థానాన్ని సంపాదించుకున్నారు. మొదటి నుంచి కూడా కొనిదెల నాగబాబు తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడపడంతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి అనేక సమస్యలను కూడా చక్కబెట్టడంలో కొనిదెల నాగబాబు తీరే వేరని చెప్పుకోవచ్చు. మరొక పవర్ సెంటర్గా నాదెండ్ల మనోహర్తో పాటు కొనిదెల నాగబాబు కూడా జనసేన పార్టీలో ఒక పవర్ సెంటర్గా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్యమైనటువంటి రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత కూటమిలో కొనిదెల నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ కూడా అనూహ్యమైన రీతిలో కొనిదెల నాగబాబు సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్కి భారతీయ జనతా పార్టీ మరి పొత్తులో భాగంగా టికెట్ని కేటాయించిన పరిస్థితి ఉంది. మొదట అనకాపల్లి నుంచి కొనిదెల నాగబాబు పేరుని కూడా దాదాపు జనసేన అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఒక వేవులా, ఒక ప్రభంజనలా, ఒక సునామీలా సాగినటువంటి ఎన్డీఏ విజయం ఏదైతే ఉందో కొనిదెల నాగబాబు ఎంపీగా గెలిచేటువంటి అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అనకాపల్లి నుంచి కొనిదెల నాగబాబు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందని తెలిసినప్పటికీ కూడా సాక్రిఫైజేషన్ అంటే తన సోదరుడు పార్టీ అయినప్పటికీ కూడా మరి త్యాగానికి సిద్ధపడ్డటువంటి నాగబాబుని ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ లాంటి పదవులు ఇచ్చి గౌరవించాల్సినటువంటి బాధ్యత అటు కూటమిలో బీజేపీకి కానీ, తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ ఖచ్చితంగా ఉంది అనేటువంటిది మెజారిటీ కూటమి కార్యకర్తల యొక్క అభిప్రాయంగా కనబడతా ఉంది. అయితే మొత్తాన్ని కనుక చూస్తే ఇటు కొనిదెల నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనిదెల నాగబాబును కొనసాగించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతంగా చూస్తే అటు సెంట్రల్లో ఎన్డీఏ స్పష్టమైనటువంటి మెజార్టీ లేనందున ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం, జేడీయూతో పాటు జనసేన పార్టీ సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా కీలకంగా కానున్న పరిస్థితి ఉంది. కొనిదెల నాగబాబుని గనక రాజ్యసభ సభ్యుడిగా గనక తీసుకుంటే ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో సెంట్రల్ మినిస్టర్ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆయన్ని సెంట్రల్లో మినిస్టర్ కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తన అవకాశాన్ని, తనకి వచ్చినటువంటి అవకాశాన్ని త్యాగం చేసి మరీ వదులుకున్నటువంటి ఖచ్చితంగా ఒక త్యాగమూర్తిగా అయితే నాగబాబుని అయితే అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీగా కావాల్సినటువంటి తన కళని మొత్తాన్ని కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిక మేరకు, ఆయన అడిగిన దాని మేరకు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో తన స్థానాన్నే త్యాగం చేసినటువంటి కొనిదెల నాగబాబుని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పదవులు ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం అయితే ఇటు రాష్ట్ర ప్రజలకి, కూటమికి ఓటేసినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే మరికొద్ది రోజులు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నప్పటికీ కూడా అనూహ్య రీతిలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఉన్నందున 9వ తారీఖు సాయంత్రం ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం 12వ తారీఖు అయితే వాయిదా పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఇటు జనసేనతో పాటు బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం మూడు పార్టీలకు సంబంధించి మంత్రులు కూడా సెలక్షన్ అయితే దాదాపుగా ఇప్పటికే అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్డీఏ కన్వీనర్గా ఉండేటువంటి అవకాశం ఉంది, లేదా డిప్యూటీ సీఎం, లేదా అదే హోమ్ మినిస్టర్, లేదా ఇరిగేషన్ శాఖ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో అది ఏదేమైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొనిదెల నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా అయితే ఎన్నిక కానున్నట్లయితే తెలుస్తూ ఉంది.